వీర్యకణాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో అరెస్టు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతాను పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్లోని గోపులాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ల్యాబ్లో పనిచేస్తున్న 2 టెక్నీషియన్లను కూడా గోపులాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్లోని పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 టెక్నీషియన్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డాక్టర్ నమ్రతతో పాటు 5గురికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ల్యాబ్లోని పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విజయవాడలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటికే కీలక విషయాలు గుర్తించారు. బెజవాడ సృష్టిలో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. వ్యాపార అభివృద్ధి కోసం డాక్టర్ నమ్రత హోమాలు చేయించినట్లుగా సమాచారం. బీహార్ నుంచి పూజార్లను పిలిపించి 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక గతంలో నమ్రతకు ఉన్న లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి, అయితే హైదరాబాద్ లో పిల్లలు లేని తల్లిదండ్రుల ఆశ వారికి కాసులను కురిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా అక్రమ ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగతి పేరుతో మొత్తం తొలిగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ అడ్డాగా ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ లోని సృష్టి ఐవీఎఫ్ కేంద్రం అక్రమాలతో ఈ సెంటర్ భాగవతం మరోసారి చర్చాంశనీయమైందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే గత 8 ఏళ్ల క్రితం బంజారా హిల్స్ లోని సాయి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగతికి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ కేంద్రాన్ని సీజ్ కూడా చేశారు. తాజాగా సృష్టి అయితే ఐవీఎఫ్ లో తన భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలు వాడినట్లు గుర్తించిన దంపతులు పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ కేంద్రం మోసాలను ఒక్కొక్కటిగా బయటకు కూడా వస్తున్నాయి. అక్కడ అక్రమ సరోగతి నడిపిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుందని తెలుస్తుంది. విదేశాల్లో లక్షల ఖర్చు అవుతుండటంతో నగరంలో 10 లక్షల లోపే పిల్లలను పొందే అవకాశం ఉండడంతో చాలా మంది ఇక్కడ అద్దె గర్భాలు, ఐవీఎఫ్ కేంద్రాల కోసం వస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు నిబంధనలకు నీలొదిలి డబ్బే సంపాదనగా లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ వీటికి కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ కానీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ సెంటర్స్, సరోగసి సెంటర్స్ నిర్వహించాలంటే కొన్ని అయితే మెడికల్ రూల్స్ కూడా పాటించవలసి ఉంటుంది. ఇవి ఏవి కూడా పాటిస్తున్నట్టుగా ఈ కృషి సెంటర్ ఏవి కూడా పాటిస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రతి ఐవీఎఫ్ క్లినిక్ బ్యాంక్ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. అయితే జాతీయ రాష్ట్ర స్థాయితో నిబంధనలు బోర్డులో కూడా పర్యవేక్షించాలి. అదేవిధంగా అసిస్టెంట్ రిప్రజెంటేటివ్ టెక్నాలజీ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం కూడా లైసెన్స్ చట్టబద్ధమైన నిబంధనలు కూడా పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏవి పాటించగా యథేచ్ఛగా అయితే హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్ లో అయితే సృష్టి పేరిట అయితే మొత్తం తోలుగా మోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈమెని ఎవరైతే ఈ డాక్టర్ నమ్రత ఉందో
ఈ నమ్రతను విజయవాడ నుండి నిన్న అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో కూడా వీరికి కలిగినటువంటి విజయవాడ గానీ అటు వైజాగ్ గానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈమె లింకులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఒక పెద్ద రాకెట్ గా అయితే పోలీసులు గుర్తిస్తున్న నేపథ్యంలో దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఆమెని విజయవాడలో నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అయితే రాత్రి వరకు కూడా ఈ యొక్క సృష్టి సెంటర్ హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి 2:30 వరకు కూడా ఆ యొక్క సిబ్బందిని మొత్తం తొలగా పోలీసులు ప్రశ్నించారు. ఎవరిని కూడా బయటికి వదలకుండా మొత్తం తొలగా విచారణ చేసిన నేపథ్యంలో 3 గంటల సమయంలో ఏదైతే సిబ్బందిని బయటికి పంపించేసి ఉదయం 6 గంటలకు అయితే ఈమెతో పాటు ఈ డాక్టర్ నమ్రతతో పాటు మొత్తం తొలగా 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత వారిని విచారించి నిమిత్తం మొత్తం తొలగా వీళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గాంధీ హాస్పిటల్లో వీరి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే అటు విజయవాడ నుండి కూడా కళ్యాణి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ కు సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.